ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి లిరికల్ వీడియోస్ మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. డెమో చూపించిన తర్వాత కైన్ మాస్టర్ గురించి, మెటీరియల్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడును. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో పెట్టి సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. ఓకేనా? వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ చాలా రేషియోలు ఉంటాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది 16:9, అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో, డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా సెట్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్ ఇది క్లిక్ చేసి దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేయండి అండ్ లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన మూన్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకొని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. సో ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు 2 ట్రీస్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ట్రీ బ్రాంచెస్ని ఇక్కడికి 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఇలా జరపండి ఎడ్జెస్కి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి 3 dots డూప్లికేట్. ఓకే, ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో రొటేషన్ సింబల్ ఉంటుంది. మీకు నచ్చిన రొటేషన్ వచ్చే వరకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా జరపండి ఇక్కడికి నీట్గా కనపడేలాగా. ఓకే, ఈ మూడ్ని క్లిక్ చేసి కొంచెం రైట్కి ఇచ్చుకోండి. ఇలా రైట్. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోటో ఫ్రేమ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ముందు క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాక ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి ఈ పైకి ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. కిందకి క్రాపింగ్లో ఈ మొత్తం కిందకల్లా క్రాప్ చేసేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ అనే ఆప్షన్లో ఎడ్జెస్ కూడా సైడ్లు కూడా ఈ విధంగా క్రాప్ చేయండి నీట్గా. ఇదే క్లిక్ చేసి మ్యాజిక్ క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఓకే, గ్రీన్ కలర్ పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఇక్కడికి జరపండి. ఈ విధంగా జరిపేసి ఈ యొక్క లిరికల్ వీడియో చివరికి ఉంది కదా, తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు చిన్న కుక్క పిల్లల ఇమేజ్ ఇచ్చాను. అందులో తెలుసుగా మీకు పెట్స్, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇలా యాడ్ చేసుకోండి. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. మూలకి ఇక్కడికి పెట్టేసేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. ఇక్కడ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఒక 4 ఫోటోలు యాడ్ చేసుకుంటాను. ఒక 4 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. ఫోటోని చిన్నగా చేశాను, ఈ పైకి దీంట్లోకి జరిపాను అండ్ క్రాపింగ్ అనే ఆప్షన్లో ఇలా క్రాప్ చేశాను. ఈ విధంగా క్రాప్ చేశాను. ఇదే క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్. మళ్ళీ ఇది క్లిక్ చేశాను, చిన్నగా చేశాను. ఈ ఫోటోను కూడా తీసుకొచ్చి ఇందులోకి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్. కరెక్ట్గా ఫ్రేమ్లోకి పెట్టేసి క్రాపింగ్ అనే బటన్లో ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చిన్నగా చేశాను అండ్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా జరిపాను. కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను. క్రాపింగ్ అనే బటన్లో ఇలా దగ్గరికి క్రాప్ చేసుకున్నాను. ఇలా క్రాప్ చేసుకుంటున్నాను చూడండి. కరెక్ట్గా ఫ్రేమ్లోకి ఇలా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫ్రేమ్లోకి ఇది సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కిందకి వెళ్ళాను. ఇక్కడ మనకు వచ్చేసి క్రాపింగ్లో మాస్క్ షేపు ఇట్లా ఆన్ చేసి కొంచెం ఫెదర్ లెవెల్ పెంచండి. కొంచెం టాప్లో తగ్గించి ఇలా కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి జరిపి 3 dots సెండ్ టు బ్యాక్ చేసేసాను.
ఓకే, ఇలా చేశాను కదా. ఈ ఫోటోని కొంచెం చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు జరిపాను. ఈ ఫొటోస్ అన్నీ కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, మీరు స్క్రీన్ పైన కనపడుతున్నట్టు ఈ విధంగా అన్నిటిని చేసి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేద్దాం, ఇది కరెక్ట్గా ఉందా ఎలా ఉందని తెలుస్తుంది. ఓకే, నీట్గా ఉంది, చూడటానికి కూడా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఈ యొక్క మూన్ ఉంది కదా, ఈ మూన్ సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి జరపండి. సో మీరు డబల్ ఫొటోస్ పెట్టాలంటే సింపుల్ అండి. ఇది క్లిక్ చేశాను, 3 డాట్స్ డూప్లికేట్. ఈ ఫోటో ఫ్రేమ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక 3 ఫోటోలు యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే వీటిలో కూడా ఇప్పుడు ఫోటోలు పెట్టినట్టు పెట్టేయండి, వద్దనుకుంటే డిలీట్ చేసేయండి. ఇంకింతే సింపుల్ ప్రాసెస్. ఫస్ట్కి రండి, లేయరు అండ్ ఎఫెక్టు అండ్ బేసిక్ ఎఫెక్టు, ఇక్కడ గ్యూషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని ఇది మొత్తం పూర్తిగా పెట్టేసేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి సెట్టింగ్స్లో 1% పెట్టండి. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా, నేను మీకు గ్రీన్ కలర్ గ్రాస్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో గ్రాస్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రాస్ ఓకే, ఈ చివర పట్టుకొని పెద్దగా చేసి కిందకి పెట్టండి, ఫోటో కనపడే వరకు ఇట్లా పెట్టండి. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎలా ఉందో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. చూడటానికి బాగుంది. అండ్ ఫోటోని కొంచెం లెఫ్ట్కి రైట్కి కావాలితే మూవ్ చేసుకోండి, అది మీ చేతిలో పని. అండ్ ఈ మూన్ కూడా క్లిక్ చేసి మూన్ ఇమేజ్ ఉంది కదా, ఈ మూన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసేయండి. ఓకే రైట్, ఇప్పుడు ఇంకా బాగుంది. ఫస్ట్కి వచ్చాను, లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లీఫ్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, క్రోమా కీ ఆప్షన్ ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి చివర పట్టుకొని. ఓకే రైట్, ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా, ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. అండ్ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచుకుందాం, బాగుంటుంది, నీట్గా కనపడుతుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే సింపుల్గా అయిపోయింది. మీరు కూడా మీ ఫొటోస్తో ఇలాంటి లిరికల్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది కూడా కావాలని అడుగుతున్నారు కదా కైన్ మాస్టర్ గురించి. సింపుల్ అండి, మన టెలిగ్రామ్ ఛానల్ మీ అందరికీ తెలుసు, మహీటెక్ ఇన్ఫో, అందులో పెట్టాను. నిన్న తారీఖు ఎంత, తారీఖు వచ్చేసి 31/1/2024 తారీఖు ఉంటుంది. ఆ తారీఖు వెళ్ళి అక్కడ అయితే చూసుకోండి, మీకు దొరుకుతుంది. మిగతాయి కూడా అందులోనే పెడతాను, కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.